స్వాగతం. కరీంనగర్ పాల డైరీ భూములను రైతుల ప్రయోజనాలకు వినియోగించాలి. చైర్మన్ చల్మడ రాజేశ్వరరావు. కరీంనగర్ డైరీకి సంబంధించిన భూముల విషయంలో ధరణి రికార్డుల్లో ఉన్న పేరును భూభారతి రికార్డుల్లో తెలంగాణ ఫెడరేషన్ పేరుపై మార్చడంపై కరీంనగర్ డైరీ పాలక వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై కరీంనగర్ డైరీ చైర్మన్ చల్మడ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు, పాల ఉత్పత్తిదారులు కరీంనగర్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ చల్మడ రాజేశ్వరరావు మాట్లాడుతూ కరీంనగర్ డైరీకి సంబంధించిన భూములు డైరీ అభివృద్ధికి, పాల ఉత్పత్తిదారుల సంక్షేమానికి ఉపయోగపడేలా చూడాలని కోరారు. ధరణి రికార్డుల్లో కరీంనగర్ డైరీ పేరుతో ఉన్న భూములను భూభారతి రికార్డుల్లో తెలంగాణ ఫెడరేషన్ పేరుపై మార్చడం వల్ల పాల ఉత్పత్తిదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. కరీంనగర్ డైరీకి సంబంధించిన భూములపై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి వాస్తవాలను గుర్తించి న్యాయం చేయాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే పాల ఉత్పత్తిదారులకు పెండింగ్లో ఉన్న 4 కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ప్రతి పాల ఉత్పత్తిదారుడికి 50% సబ్సిడీపై 2 పశువులను ప్రభుత్వం అందించాలని వినతి పత్రంలో కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డైరీ పాలకవర్గ సభ్యులు, పాల ఉత్పత్తిదారులు తదితరులు పాల్గొన్నారు. Bueno. సంవత్సరంలో నష్టాలలో ఉన్న కరీంనగర్ డైరీని నేడు తెలంగాణలో నెంబర్ 1 డైరీగా తీర్చిదిద్దిన లక్ష పాడి రైతుకు కొడితే ఎంత కింది కొడతారో అంత పైకి లేస్తారు. వాళ్ళు పనిచేస్తే ఆ దానికంటే ఎక్కువ మనం టర్న్ ఓవర్ తీసుకొచ్చినాం. ఇది కూడా ఇంకా ఏంది వీళ్ళు ఎన్ని చేసినా కూడా ఇంకా వస్తలేదని చెప్పి వాళ్ళు ఈ మధ్యనే డిసెంబర్ లోపల మన పేరు మీద ఉన్నటువంటి ఒక డైరీ ఫార్మర్ పేరు మీద ఉన్నది కావచ్చు, డైరీ ఫార్మర్ పేరు మీద ఇప్పుడు నడిచేది కరీంనగర్ డైరీ ద్వారా నడిపిస్తున్నాం. కరీంనగర్ డైరీ ద్వారా నడిపించిన దాన్ని వాళ్ళు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ పేరు మీద డిసెంబర్ లో ఈ యొక్క ఆస్తులను వాళ్ళ పేరు మీద మార్చుకునే కాదు, నోటీస్ ఇచ్చిండ్రు. నోటీస్ కి జవాబు చెప్పినా కూడా వాళ్ళు కోర్టుల కేవిటేసిండ్రు. మనం కూడా కోర్టుకు పోయినాం. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు కనుక మా రైతులు కూడా పద్ధతి ప్రకారంగానే దీని మీద యాక్షన్ కు రియాక్షన్ ఉన్నది. అందుకొరకే ఈ రోజు రైతులందరూ ఒక పద్ధతి ప్రకారంగా మరి కలెక్టర్ గారికి విన్నపం చేయాలి. ఎందుకంటే మా పేరు మీద ఉన్నటువంటి భూములను వాళ్ళ పేరు మీద మార్చింది కనుక తిరిగి అవి మా పేరు మీద మార్చాలని చెప్పి మా యొక్క మెయిన్ ఉద్దేశము. అదే విధంగానే ఏదైతే ప్రభుత్వం 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది 2018 వరకు, 18 నుంచి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మళ్ళా అందుకొరకు మేము మా డిమాండ్ కూడా రైతులందరికీ, పాలు పోసే రైతులందరికీ 4 రూపాయలు లీటర్ కు 4 రూపాయలు మరి ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి కూడా మా యొక్క మెయిన్ ఒక ఇది డిమాండ్ మాది. అదే విధంగా ఎలినో ప్రభావంతో వ్యవసాయం చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క రైతుకు 50% సబ్సిడీ మీద మరి 2 పశువులను, పాడి పశువులను ఇస్తే మరి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది. చూస్తున్నా రైతుల పరిస్థితి అదో ఉంటుంది. వర్షాలు లేవు, ఎంతో కష్టపడుతుండ్రు. కనీసం పాడి పరిశ్రమ ద్వారానన్నా మన రైతులకు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రయత్నం చేసేందుకు కరీంనగర్ డైరీ సహకరిస్తుంది. ఇది నా ఒక్కటి కాదు, ఇది లక్ష రైతు కుటుంబాల సంస్థ. ఇది ఇవాళ నేను ఉంటా పోతా కావచ్చు, ఎవరు వచ్చినా కూడా ఒక రైతు ఉండాలి, రైతు గురించి ఆలోచించాలి తప్ప మరి ఏ రాజకీయాల గురించి ఆలోచించినా పోతే పోయినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు రంగారెడ్డి, నల్గొండ చూస్తే అన్ని రాజకీయాలు వచ్చినాయి, అది మూతపడ్డది. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్డీడీపీ ద్వారా దాన్ని ఏదో పైసలు తీసుకొని మెల్లమెల్ల పేమెంట్లు ఇస్తున్నారు. 6 నెలలకు రైతులకు పేమెంట్ లేవు, 3 నెలలకు జీతాలు లేవు ఉద్యోగస్తులకు. మరి అటువంటి పరిస్థితి మనం తెచ్చుకుందామా?
లేకుంటే ఇంకా ఇప్పుడు ఇచ్చేటువంటి ఒక ప్రోత్సాహకాలు రైతులకు ఏదైతే ఇస్తున్నామో, కళ్యాణ మోత్సవం కావచ్చు, మరి చనిపోతే మరి రైతు భరోసా కావచ్చు, పిల్లలకు స్కాలర్షిప్స్ కావచ్చు, మరి కళ్యాణం లక్ష్య కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం. ఇవన్నీ కొనసాగించాలంటే మన పాల ఉత్పత్తి రావాలి, పాలను మళ్ళీ అమ్ముకోవాలి. మరి అమ్ముకుంటే ఈ మధ్య ఏం చేసింది తెలుసా, ప్రభుత్వం స్కూళ్లకు టెండర్ వేసిన వాళ్ళు, టెండర్ వెళ్తే సరే మంచిది అని చెప్పి మనం టెండర్ వేసినాం. మనం ఎంతకి వేసినామంటే 60,000 రూపాయలకు మేము తీసుకొచ్చి మీకు సప్లై చేస్తామని చెప్తే మనని కాదనక వాళ్ళకి 64 రూపాయల 50 పైసలకు ఫెడరేషన్ కి ఇచ్చారు. వాళ్ళు ఏంటి కక్ష సాధన కాకుండా ఏంటంటారు. తర్వాత మనము ఈ నెయ్యి టెంపుల్స్ కు 600 రూపాయలకి ఇస్తే వాళ్ళు 609కి ఫెడరేషన్ కి ఇచ్చారు. ఇది వీళ్ళు చేసేది. రైతుకు కరీంనగర్ డైరీలో ఉన్నటువంటి రైతులు బాగుపడద్దా, కరీంనగర్ డైరీలో ఉన్నటువంటి ఒక పాల ఉత్పత్తిదారులు బాగుపడద్దా, మరి ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు కనుక మరి దానికి మీరే చూసుకోవాలి. మేము ఇవాళ ఉంటాం పోతాం కనుక రైతుల యొక్క బాధ్యత ఇది. ఇవాళనైతే మనం కలెక్టర్ గారిని కలుస్తాము, వారికి విన్నవిస్తాము, వారికి రిక్వెస్ట్ చేస్తాము. ఇంతమంది రైతులు దీని మీద ఆధారపడ్డారు కనుక మరి తిరిగి ఈ భూములు మాకే పేరు మీద రిజిస్ట్రేషన్ మళ్ళీ చేయాలని చెప్పి, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటాం. తప్పనిసరి 4 రూపాయలు. తర్వాత మళ్ళీ కూడా వినియోగదారులకు కూడా మనం మంచి క్వాలిటీ కూడా ఇస్తున్నాం. క్వాలిటీస్ ఈ మధ్య ఏం చేస్తుంది తెలుసా, ఇక వీళ్ళు ఎట్లా ఉంచుతారని చెప్పి వేరే రాష్ట్రాల నుంచి పాలు తెప్పిస్తున్నారు. పాలు తెప్పించి వాళ్ళ రైతులకు, మన రైతులకు కాకుండా వేరే రైతులకు లాభం చేద్దామని ప్రైవేట్ ఏరియాలను కూడా ప్రోత్సహిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరము తప్పుడేక ఊరుకుంటే ఇట్లనే పోతాం మనం. అందువరకు దీని యొక్క నిర్ణయించే అధికారం మీదే. ఇప్పుడైతే ఫస్ట్ బేస్ గా అయితే మనం కలెక్టర్ గారికి మనం వినతి పత్రం ఇస్తాం. భూభారత్ లో ఎంటర్ చేసినటువంటి భూములను తిరిగి మళ్ళా కరీంనగర్ డైరీ పేరు మీద ఎంటర్ చేయాలని చెప్పి వాళ్ళని కోరుకుంటాం. 4 రూపాయల ఇన్సెంటివ్ కొరకు రికమెండ్ చేయమంటాం. 2 పాడి పశువుల కొరకు 50% సబ్సిడీ మీద పాడి పశువుల కొరకు కూడా వారికి రికమెండ్ చేస్తాం, చేయమని చెప్పి చెప్తాం. కనుక మరి ఈ యొక్క ర్యాలీకి మీరందరూ సహకరించినందుకు